Audio Jungle. నిమ్స్ డాక్టర్ మనోహర్ గారు, గౌరవనీయులు మన మెగా ఇంజనీరింగ్ చైర్మన్ గారు పిపి రెడ్డి గారు, మెగా ఇంజనీరింగ్ ఎండి గారు కృష్ణారెడ్డి గారు, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు, అదే రకంగా నిమ్స్ హాస్పిటల్ సంబంధించిన మొత్తం వైద్య సిబ్బందికి, వైద్యేతర సిబ్బందికి, మీడియా మిత్రులకి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి నాడు పనిపెట్టినందుకు మన్నించండి అని చెప్పి కూడా ముందే కొడతాం. ఈరోజు లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వమే అన్నీ చేయాలి, ప్రభుత్వమే మొత్తం అన్ని రంగాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అన్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియగా ముందుకు సాగుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే తమ సామాజిక బాధ్యతగా ఈరోజు దేశంలోని ఎదుగుతున్న భారతదేశంలోని ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వస్తాయో అప్పుడే మనం ఆశించిన స్థాయిలో మన అత్యాధునికమైన వైద్య పరికరాలనండి, అత్యాధునికమైన సదుపాయాలనండి మనం పేషెంట్స్ కూడా ఇచ్చేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు మనస్ఫూర్తిగా నేను మెగా ఇంజనీరింగ్ సంస్థని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 10 కోట్ల ఖర్చుతో మెడికల్ ఆంకాలజీ వార్డ్ మొత్తాన్ని కూడా అత్యాధునికంగా ఒక 50 పడకల మెడికల్ ఆంకాలజీ వార్డ్ని అత్యాధునికంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని స్థాయిలో తీర్చిదిద్దినందుకు కృష్ణారెడ్డి గారికి, పిపి రెడ్డి గారికి, వారి కంపెనీకి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇక్కడ పరిస్థితులు కింద ఉన్న వార్డు కూడా చూసి అవసరమైతే ఆ వార్డు కూడా తీసుకుంటాము, అట్లాగే మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాము రాబోయే 3 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చినందుకు వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి సామాజిక పరమైన బాధ్యతను పంచుకున్నప్పుడు మరింత త్వరితగతిన మేలు ప్రజలకు అందించేదానికి మనకు ఒక అవకాశం కూడా దొరుకుతా ఉంది. నిజంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలి అంటే, గతంలో సినిమా కవులు పాటలు రాసినారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసుకున్న పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో, లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చాలా విప్లవాత్మకమైన మార్పులు ప్రభుత్వ వైద్య రంగంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడే నేను డాక్టర్ మనోహర్ గారిని అడిగాను, నిమ్స్ ఆసుపత్రిలో మీరు ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా చేస్తున్నారా అని చెప్పి వారిని అడిగితే వారు చెప్పిన సంఖ్య వింటే నేనే చాలా ఇంప్రెస్ అవుతా ఉన్నాను. 1084 ఈ రోజు వరకు 1084 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాము. ఒక 7 లేదా 8 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాము. 100కు పైచిలకు 147 అనుకుంటా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాము. కాబట్టి చాలా క్లిష్టతరమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యం ఏదైతే ఈరోజు సామాన్యుడికి అందనంత దూరంలో ఉందో, ఆరోగ్యశ్రీలో కానీ ఇతరత్ర మరి లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడతారో సామాన్యులు, అత్యంత ఖరీదైన వైద్యం ఏదైతే ఈరోజు కార్పొరేట్ వైద్య వ్యవస్థలో ఉందో అవన్నీ కూడా నిమ్స్ ఈరోజు వారితో పోలిస్తే అసలు ఏమాత్రం కంపారిజన్ కూడా లేదు ఖర్చులో. అట్లాంటి ఖర్చుతో ఈరోజు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా బ్రహ్మాండమైన వైద్యాన్ని అందిస్తా ఉన్నాం. అందుకు ముఖ్యంగా ఇక్కడి వైద్య సిబ్బందికి, వైద్యేతర సిబ్బందికి, ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద మెడికల్ స్టాఫ్, మా అదే రకంగా మిగతా స్టాఫ్కి కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ఫలితం, మీ శ్రమ ఫలితమే ఈరోజు ఇంత గుర్తింపు. నిమ్స్ అంటే నిజం చెప్పాలంటే ఒకవైపేమో ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెరుగుతూ ఉంది, దానివల్ల మీ మీద కూడా పని ఒత్తిడి పెరుగుతూ ఉంది, అది కూడా మాకు తెలుసు. అయినప్పటికీ దాన్ని తట్టుకుంటూ బ్రహ్మాండమైన సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మాకు ఎప్పటికప్పుడు మా నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఒత్తిడి చేస్తూ ఉంటారు. సార్ నిమ్స్లో మాకు ఒక బెడ్ ఇప్పించండి, సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేయండి, డైరెక్టర్ గారికి ఫోన్ చేయండి అంటే మేము చాలాసార్లు అవాయిడ్ చేస్తాం. కానీ తప్పనిసరి పరిస్థితిలో ఇంకా మేము కూడా ఫోన్ చేసి సిఫారసులు కూడా చేయాల్సి వస్తుంది. అంటే అంత విశ్వాసం ఈరోజు ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద కూడా ప్రజలకి కుదిరిందని చెప్పక తప్పదు. కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో, టీచింగ్ కానీ నాన్ టీచింగ్ హాస్పిటల్స్లో కానీ ఈరోజు 40 to 50% డెలివరీస్ పెరిగినాయి. హిస్టెక్టమీలు తగ్గినాయి. గతంలో ఆరోగ్యశ్రీలో హిస్టెక్టమీ ఉన్నప్పుడు
విచ్చలవిడిగా హిస్టెక్టమీలు జరిగేది, మొత్తం సిజేరియన్ ఆపరేషన్లు జరిగేది. ఈరోజు సుఖప్రసవాలు అవుతా ఉన్నాయి, నార్మల్ డెలివరీస్ పెరిగినాయి. మాతా శిశు సంరక్షణ, మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్రహ్మాండంగా ఉంటా ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఒక చిన్న కార్యక్రమం వల్ల ఈరోజు మరి ఇన్ఫెంట్ మోర్టాలిటీ అండ్ మెటర్నల్ మోర్టాలిటీ కూడా సిగ్నిఫికెంట్ గా గణనీయంగా తగ్గింది. తెలంగాణ వచ్చిన తర్వాత మరి చాలా చాలా తగ్గింది ఇన్ఫెంట్ మోర్టాలిటీ కానీ మెటర్నల్ మోర్టాలిటీ కానీ. దాంతోపాటు లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో మిషన్ ఇంద్రధనుష్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తే భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. వ్యాక్సినేషన్ లో భాగంగా ఈ మిషన్ ఇంద్రధనుష్ ని తీసుకుంటే అందులో కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతూ ఉన్నాయి. కేవలం నిమ్సే కాదు, గాంధీలో జరుగుతున్నాయి, ఉస్మానియాలో జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా ఒక వ్యవస్థ మీద నమ్మకం అనేది కుదిరింది. దాంతో పాటు నిజంగా కూడా హెల్త్ ద డోర్ స్టెప్ ఆఫ్ సిటిజన్ అనే మాదిరిగా ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంటే మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి అదే ఉద్దేశంతో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ లో భాగంగా ఒక మంచి ఆలోచన ఇంకా వేరే రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అంటే అక్కడి నుంచి మేము కూడా కొంత గ్రహించి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి హైదరాబాద్ లో ఇప్పటికే 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. వచ్చే సంవత్సరం వచ్చే మే జూన్ కల్లా 500 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకొని రాబోతా ఉన్నాం. ప్రతి 50,000 మందికి మనం మొదటి దశలో ఒక 500 అనుకుంటున్నాం, తర్వాత ఒక 1000 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చి ప్రతి 10,000 మందికి ఒకటి చొప్పున ఒక డిస్పెన్సరీ మరి ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి ముఖ్యంగా పేదవారికి ఉండే బస్తీల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత విశ్వాసం కుదిరింది ఈ బస్తీ దవాఖానాల మీద అంటే లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో మొన్న నేను బేగంపేటలో ఒక బస్తీ దవాఖానకి ఆకస్మికంగా పోయి తనిఖీ చేశాను. అక్కడ ఒక 40 మంది ఉన్నారు పేషెంట్స్. సడన్ గా పోయాను నేను, అయితే 40 మంది ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలో 1 గంటకు పోయినాను. వాళ్ళని అడిగినాను, ఏమా బాగా నడుస్తుందా ఇది, డాక్టర్ గారు ఉంటున్నారా, నర్సు ఉంటున్నారా, అటెండెంట్ ఉంటున్నారా అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏమంటే దీని చుట్టూ సార్ 3 ప్రైవేటు చిన్న చిన్న డిస్పెన్సరీలు ఉండేది, ఆ 3 కూడా మూసుకున్నారు సార్ ఇది వచ్చిన తర్వాత అని చెప్పారు. అంటే ఎంతటి విశ్వాసం ఈరోజు ప్రభుత్వ వైద్యం మీద, ప్రభుత్వ వైద్య రంగంలో వస్తున్న మార్పుల మీద కనబడతా ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో ఇంకొక అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు డయాగ్నోస్టిక్స్ కూడా ఫ్రీగా, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ పేరిట డయాగ్నోస్టిక్స్ ని కూడా ఫ్రీగా పెట్టి హైదరాబాద్ లోని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 160, ఆ 160 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో కూడా శాంపిల్ కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. పెట్టేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఐపీఎం ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నారాయణ కూడా ఏదైతే ఉందో దాన్ని హబ్ కింద పెట్టి మిగతా అన్ని స్పోక్స్ కింద పెట్టి ఈరోజు 150 సెంటర్లలో ప్రతిరోజు 2,000 మందికి తగ్గకుండా వారికి రక్త పరీక్షలు కానీ, ఎక్స్రేలు కానీ, ఇంకా ఇతర పరీక్షలు కానీ, బ్లడ్ శాంపిల్స్ కానీ, యూరిన్ కానీ, ఇంకా ఇతరత్ర డయాగ్నోస్టిక్ టెస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉచితంగా పేద ప్రజలకు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ఒకవైపు అవుట్ పేషెంట్లు, ఇంకోవైపు డయాగ్నోస్టిక్స్. నెక్స్ట్ లెవెల్లో నాకు తెలిసి బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి స్వంత ఇనిషియేటివ్ ఈ రాష్ట్రంలో విజన్ ఫర్ ఆల్ అనే నినాదంతో, అందరికీ కంటి చూపు బాగుండాలి, అందరూ కూడా చక్కగా ఉండాలనే ఒక నినాదంతో, విజన్ ఫర్ ఆల్ అనే నినాదంతో రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా స్క్రీనింగ్ చేసే విధంగా తెలంగాణ కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు 24 లక్షల మందికి స్క్రీనింగ్ పూర్తయింది. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. రాబోయే 6 నెలల పాటు రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని కూడా చెక్ చేసే విధంగా, రాష్ట్రంలో 4 కోట్ల జనాభాకి అందరికీ కూడా మరి మనం స్క్రీనింగ్ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని మంత్రి గారు వారి సిబ్బంది రూపొందించారు. దీంతో పాటు టాటా ట్రస్ట్ తో కలిపి సంయుక్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా మంత్రి గారి నేతృత్వంలో నిర్వహిస్తా ఉన్నారు. క్యాన్సర్ అనేది ఎంత సీరియస్ జబ్బు మనందరికీ తెలుసు. రతన్ టాటా గారి సమక్షంలో నేను, మంత్రి గారు ఇద్దరం కూడా కలిసి అక్కడ కూడా ఒక ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా రాష్ట్రంలోని అందరికీ చేసే విధంగా, ముఖ్యంగా అందులో 3 రకాల క్యాన్సర్ల మీద కూడా దృష్టి పెట్టాం. మన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, అదే రకంగా లంగ్ క్యాన్సర్ అనుకుంటాం 3. ఈ 3 కూడా ఫోకస్ చేసి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తా ఉన్నాం. తదనంతరం వారందరికీ కూడా ట్రీట్మెంట్ సంబంధించి కూడా మనం గవర్నమెంట్ ద్వారానే ఇన్స్టిట్యూషనలైజ్ సపోర్ట్ ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఈరోజు మెగా ఇంజనీరింగ్ ముందుకు రావడం, వారు నిమ్స్ లో ఒక అత్యాధునికమైన మెడికల్ ఆంకాలజీ వార్డుకి సహాయం చేయడం, ఇంకా కూడా చేస్తామని చెప్పి ముందుకు కమిట్మెంట్ ఇవ్వడం చాలా చాలా సంతోషం. ప్రభుత్వ చొరవకి, ప్రభుత్వ ప్రయత్నానికి ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం, మద్దతు కూడా తోడవుతే
చాలా ఉధృతంగా చాలా బ్రహ్మాండంగా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. చివరిగా లక్ష్మారెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఈరోజు ప్రభుత్వ రంగంలో వైద్యులు వైద్యేతర సిబ్బంది కూడా విపరీతంగా కష్టపడతా ఉన్నారు, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తా ఉన్నారు, వారికి ధన్యవాదాలు. కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి యొక్క టెక్నాలజీని వాడుకుని ప్రతి పౌరుడి యొక్క హెల్త్ రికార్డ్ని డిజిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటికే నా సొంత జిల్లా, నేను ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నాను కాబట్టి మంత్రి గారి గైడెన్స్తో సిరిసిల్లాలో ఇప్పటికే డిజిటైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్ అనే ప్రక్రియను పూర్తి చేశాం. 5 లక్షల పౌరులు అక్కడ వారి హెల్త్ రికార్డ్స్ అంతా కూడా డిజిటైజ్ చేశాం. కానీ అక్కడితో ఆగకుండా మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడి, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ హెల్త్ ప్రొఫైల్ అండ్ దేర్ హెల్త్ రికార్డ్ షుడ్ బి డిజిటైజ్డ్. బికాస్ ఇన్ ద గోల్డెన్ అవర్, మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా జరగకూడదు ఏదైనా జరిగితే మనం ఒకవేళ ఈ హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా డిజిటైజ్ చేసి ఒక క్లౌడ్లో పెట్టేస్తే రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా మనం కేవలం ఒక ఫింగర్ ప్రింట్తో కానీ ఒక ఐరిస్ స్కాన్తో కానీ మనం వారి హెల్త్ రికార్డ్ని కనుక పుల్అప్ చేయగలిగితే then I think we can do wonders. And that is the vision of the government of Telangana. And in fact, ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే ప్రకటించి ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎదిగిన దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో ఏ రకంగానైతే హెల్త్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేస్తారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు క్రియేట్ health profile of every citizen in the state of Telangana and ensure that an annual medical checkup is done at government's expense every year. ఎదిగిన దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు కడతాయి, ప్రతి ఒక్కరు మెడికేర్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం యాన్యువల్ చెకప్ చేయించుకుంటారు, మాస్టర్ చెకప్ మొత్తం చేయించుకునే ఉన్న ఎర్లీ డిటెక్షన్ కోసం, ప్రివెన్షన్ కోసం ప్రయత్నాలు చేస్తారు. అదే పద్ధతిలో తెలంగాణలో కూడా హెల్త్ విషయంలో ముఖ్యమంత్రి గారి విజన్, ఒక ఎదిగిన దేశంలో ప్రభుత్వాలకు లేని విజన్ మన ముఖ్యమంత్రి గారికి ఉంది. అక్కడ ప్రైవేట్ రంగంలో చేస్తారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ రంగంలో యాన్యువల్ హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేయాలి ఆఫ్ ఎవ్రీ సిటిజన్, యాన్యువల్ చెకప్ కూడా చేయాలని ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ అన్స్టింటెడ్ అండ్ ఫుల్ సపోర్ట్, హోల్ హార్టెడ్ సపోర్ట్ ఫ్రమ్ ద డాక్టర్స్ అండ్ అదర్ మెడికల్ స్టాఫ్ ఇన్ నాట్ ఓన్లీ నిమ్స్ బట్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ లక్ష్మారెడ్డి. వీరందరూ చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఇదే రకమైన స్ఫూర్తితో, ఇదే రకమైన ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి నిమ్స్ కి ఇచ్చే అవకాశం, ఎందుకంటే నిమ్స్ అనేది ఐ హ్యావ్ అన్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు దిస్ ప్లేస్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, వారు చీఫ్ మినిస్టర్ కాకముందు తెలంగాణ యాజిటేషన్ లో భాగంగా వారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఇదే నిమ్స్ లో అదే రోడ్డు మీద వేలాది మందితో పాటు నేను కూడా ఉన్నాను. కాబట్టి ఐ హావ్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ టు దిస్ ప్లేస్. సత్యనారాయణ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది మిత్రులు అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్ టు దిస్ ప్లేస్ అండ్ ఐ హోప్ యు కీప్ rising and you keep doing wonders and keep making the state and our country proud. Once again, I thank Mega Engineering and the entire team of NIMS for making this wonderful event happen. Thank you. Vinayak Chavithi Shubhakanksha. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.